హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి ఈరోజు నామినేషన్ ప్రోమో చూస్తే ఈ వారం నైనిక గ్యారంటీ వెళ్ళిపోద్ది అని అనిపించిందో కమెంట్ చేయండి. నైనిక ఇవి పక్కాగా వెళ్ళిపోవచ్చు, ఆమె ఆట మారుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఏం మాట్లాడుతుందో తెలియటం లేదు, ఏం పాయింట్స్ పెడుతుందో తెలియటం లేదు అనుకునే వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎస్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నామినేషన్ ప్రోమోతో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. ఏంటి, ఎవరిని ఇంటి నుంచి పంపించాలో సమయం ఆసన్నమైంది. గెలవాలన్న కోరిక ఎంత వెలుగుతుందో, ఎంత రగులుతుందో చూపించండి అన్నట్టు అంటాడు. ఓకేనా, ఫైర్ నామినేషన్స్ కదా, ఎంత రగులుతుందో, ఎంత వెలుగుతుందో, అంటే అక్కడ ఎంత ఫైర్ ఉందో అన్న ఆ ఫైర్ బయటికి తీరాజా, తీరాజా తీ అన్నట్టు చెప్పాడు అనమాట. ఇద్దరు క్లాన్లు అపోజిట్ కూర్చోవడం చూపించారు, ఒక్కొక్క క్లాన్ ఒక్కొక్క చోట. అంటే నిఖిల్ అండ్ పృథ్వీ, యష్మి, ఆదిత్య ఇప్పుడు అటు వెళ్ళాడు కదా. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఇటు క్లాన్లో కూర్చోవడం చూపించారు. ఆ తర్వాత మణికంఠ నైనికాని చేస్తాడు. పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గాయి నీ గేమ్లో, నువ్వు చాలా వరకు కామ్గా ఉంటున్నావు. అంటే తగ్గాయా, నువ్వు చూడటం లేదేమో, నేను బాగానే ఆడుతున్నా అన్నట్టు అంటది. అంటే ఇట్ ఈస్ క్లియర్ ఎవిడెంట్ దట్ ఫస్ట్ వీక్లో ఉన్న గేమ్ నాకు కనపడటం లేదు నైనిక, నాకు కనపడటం లేదు అంతే అన్నట్టు అంటారు అనమాట. ఆమె ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, నువ్వు నా గేమ్ చూడటం లేదేమో అన్నట్టు. సో అది ఒక నామినేషన్ చూపించాడు. తర్వాత సీత వచ్చి మణికంఠని ఏం చేస్తుందంటే గేమ్లో పాయింట్స్ పెట్టి కొడుతుందబ్బా సీత. నిజంగా సీత బ్రిలియంట్ గేమర్ అని ఎందుకు అనాలంటే, ఇంకా అపోజిట్ టీం వాళ్ళు ఏదైనా మాట్లాడటానికి పాయింట్ లేని విధంగా పెట్టింది అమ్మాయి నామినేషన్. సో ఇక్కడ మణికంఠ తప్పించుకోలేడు, ఎందుకంటే నిన్న వీడియోస్ చేశాడు నాకు సారు, తర్వాత చెప్పించారు, ఏనే నేను సాక్రిఫైస్ చేశానని అన్నాడు. ఆ మాటలన్నీ వచ్చినాయి కదా, వేరే కంటెంట్ ఉంది. మణికంఠ నిఖిల్తో మాట్లాడిన కంటెంట్ ఉంది, అవన్నీ ప్రొజెక్ట్ కాలేదు కదా. సో అవి ప్రొజెక్ట్ కానప్పుడు సీతకి తెలియదు కదా, సీత చూసినంత వరకే జడ్జ్ చేయగలదు, సీత మణికంఠ విషయంలో ప్లే చేసిన వీడియోస్ని బట్టి జడ్జ్ చేయగలదు, కాబట్టి అలా చెప్పింది అన్న ఫీల్ కలిగిద్ది అనమాట. సో మణికంఠం చేస్తా, నిఖిల్ సాక్రిఫైస్ చేయమంటే చేసేస్తావా, రేపు నా గురించి నువ్వు హౌస్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా, నీకేం నువ్వు ఆడాలి కానీ ఇదేంది అన్నట్టు. అంటే నీకు అర్థం కావటం లేదురా సాక్రిఫైస్ విషయం అన్నట్టు ఏదో అంటాడు. నువ్వే చెప్పావు మణికంఠ, నెక్స్ట్ డే సాక్రిఫైస్ చేయలేదని చెప్పావు, పెద్ద గొడవ అయింది, కావాలంటే మీ క్లాన్ని అడుగు అంటాడు. ఇంకా ఆ మాట అన్నాక, కావాలంటే మీ క్లాన్ని అడుగు అన్నాక ఇంకేముంటాయి మణికంఠకి మాటలు. ఎందుకంటే ఆ క్లాన్లో అందరూ విభేదించారు ఆయనతో పాటు. పృథ్వీ నువ్వు అబద్ధాలు చెప్తా అన్నాడు, సోనియా నువ్వు మాట మార్చింది అన్నాడు, నిఖిల్ నువ్వు ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట అన్నావు అన్నాడు. సో ఏమకి సపోర్టింగ్గా ఒక నలుగురిని తెచ్చేసింది, ఇంకా మొత్తం మణికంఠ మిక్సర్లో అయిపోయినట్టే. సో ఇక్కడ సీత తెలివిగా ఆడింది, గేమ్ పాయింట్తో కొట్టింది ఆయన ఏమి ఇంక డిపెండ్ చేసుకోలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే నాకు సార్ వీడియోస్ కూడా ఏమకే ఫేవర్గా ఉన్నాయి కాబట్టి అనే పాయింట్ అక్కడ ఇదైద్ది. ఆ తర్వాత నైనిక వచ్చి నబీల్ని ఇక్కడ చూడండి, నువ్వు క్లాన్కి సపోర్ట్ చెయ్యలేదు, వేరే వాళ్ళకి అంటది. ప్రాబబ్లీ సంచాలక్గా ఒక పాయింట్ అనేది వాళ్ళకి వెళ్తుంది కదా, ఏది ప్రేరణ ఒక బోర్డ్ లాగా చేసినా కన్ఫ్యూజ్ అయ్యి చెప్తాడు కదా. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు, సారీ చెప్పాడు, బాధపడ్డాడు. సో విచిత్రం ఏంటంటే ప్రేరణనే ఒప్పుకుంది, సార్ వాడి చైల్డ్ సార్, అలా అనిపించింది వాడికి, వాడి ఉద్దేశం ఏమి తేడా కాదని నబీల్కి నా ప్రేరణనే సర్టిఫికేట్ ఇచ్చింది. అటువంటిది ఏమేదో పాయింట్ పెట్టాలని పెట్టిందనమాట. అప్పుడు నబీల్ ఏమన్నాడు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని, వేరే వాళ్ళ టీం సపోర్ట్ చేయాలని బీబీ నాకేం చెప్పలేదమ్మా, చెప్పుంటే చీర్ గర్ల్స్ లెక్క అట్లా చేసేవాడిని, అట్లా ఎగురుతా అట్లా ఉంటారు కదా గ్రౌండ్లో, అట్లా చేసేవాడిని అంటాడు. తర్వాత మనీ వచ్చి యష్మి, ఇక్కడ చిలక నవ్వుతాడబ్బా మనీ. యష్మి, ఒరే వినరా నేను అది కాదురా చెప్పింది అంటే చిలక నవ్వే చూపించాడు. మీరు క్లోజ్లో చూస్తే ఈ మణికంఠ అండ్ యష్మి అప్పుడు ప్రేరణ కూడా నవ్వుకుంటూ ఉంటుంది, అంటే చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలిసింది అనమాట ఆ విషయం. తర్వాత మనీ యష్మిని వేస్తా జెండర్ వర్డ్ గురించి, నువ్వు ఆ జెండర్ వర్డ్ వాడినప్పుడు జెండర్ గురించి, అంటే ఇంట్లో నలుగురే కదా మగాళ్ళు, అంటే మణికంఠ మగాడు కాదా అని అంటాడు కదా, వీళ్ళే అంటారు. పృథ్వీ వాళ్ళే ఆ మాట ఎత్తి పృథ్వీ వాళ్ళే అంటారు. ఉండి నేను లెక్క వేయటం లేదురా అన్నది చెప్పింది కదా, మదర్ ప్రామిస్ అని అలా అనుకోలేదు, అసలు పృథ్వీ మాటలే నాకు రిజిస్టర్ అవ్వలేదు అంటది కదా యష్మి. సో ఆ విషయంలో జెండర్ వర్డ్ విషయంలో నువ్వు చేసిన కమెంట్స్కి నువ్వు సారీ చెప్పాల్సింది అన్నట్టంటే, రే నేను అసలు అలానే అనుకోలేదు అంటే, నువ్వు అలా అనుకోకపోయినా రిలీజ్ అవ్వాల్సిన తర్వాతైనా, రిలీజ్ అవ్వాల్సి వచ్చి నాకు సారీ చెప్పాల్సింది, రే నేను చెప్పేది వినరా ఫస్ట్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అన్నట్టు అంటదనమాట.
సో, అక్కడ నవ్వులు. ఏదో మనం నవ్వుకుంటా ఉంటాడు. ఆ తర్వాత నబీలొచ్చి నైనిక. అంటే ఇక్కడ నైనిక నబీల్ నేస్తా కదా! ఇందాక ఇప్పుడు నబీల్ నైనిక నేస్తా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నువ్వు పక్కన కూర్చున్నావు. అసలేం గేమ్ ఆడలేదు. ఓకే. నువ్వు పెద్ద ఆడినట్టు, ఎవరితో మాట్లాడినట్టు కూడా నాకు అనిపించలేదు అన్నట్టంటే ఆహ్, నా ఇష్టం. నాకు మాట్లాడాలనిపియలేదు, మాట్లాడలేదు అన్నట్టు అంటుంది. యెస్. నీకు అట్నే హౌస్‌మేట్స్ ఇష్టం. అట్నే ఆడియన్స్ ఇష్టం. ఆడియన్స్‌కి నీకు ఓట్లేయాలనిపించలేదు, బయటికి పంపించేస్తారు అనేది ఈ వీక్ ప్రూవ్ అయిపోద్ది అనిపిస్తుంది నాకెందుకో. తర్వాత నబీల్ ఈ రీజన్ చెప్తా. నా ఇష్టం నేను మాట్లాడాలనిపించింది మాట్లాడలేదు. సిల్లీ రీజన్ ఏస్తున్నావు నువ్వు అన్నట్టు అంటున్నట్టుంది. ఎవరితో మాట్లాడలేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఊరికి పక్కనే కూర్చున్నామని. ఒకవేళ నబీల్ అంటాడు, నేను చెప్పిన రీజన్ నీకు చిన్నదనిపిస్తే చెప్పు. ఈ రీజన్‌కే ఇంకా బెటర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. ఈ రీజన్‌కి బెటర్ ఆన్సర్ చేస్తా అన్నట్టు అంటాడు. అక్కడ కామ్ అయిపోద్ది. తర్వాత సీత వచ్చి మణి. సీత మణికంఠతో ఏస్తా. నువ్వు మెంటల్‌గా నా మెంటల్ స్ట్రెంగ్త్‌ని సోనియా రీప్లేస్ చేయగలదు. నా ఫిజికల్ స్ట్రెంగ్త్‌నేమో ఆహ్, నిఖిల్ రీప్లేస్ చేయగలడు అని చెప్పావు. సారీ పృథ్వీ రీప్లేస్ చేయగలడు. నిఖిల్. పృథ్వీ కాదులే. నిఖిల్. సారీ. పృథ్వీనో సారీ. అదే. నా మెంటల్ స్ట్రెంగ్త్‌నేమో సోనియా రీప్లేస్ చేయగలదు. నా ఫిజికల్ స్ట్రెంగ్త్‌నేమో పృథ్వీ రీప్లేస్ చేయగలడు అని చెప్తాడు గదా! దానికి సో, అది నచ్చలేదు నువ్వంటము. నీకే నువ్వు గేమ్ ఆడాలి గానీ, నీకు రీప్లేస్ చేసి ఆడే ఆట ఇండివిడ్యువల్ ఆట కాదు గదా! అన్నట్టు ఆ సెన్స్‌లో అంటే చ ఇక్కడ మణికంఠ అంటే ఇక్కడ ఈ పాయింట్ కూడా కరెక్టే. సీత పెట్టింది. ఆహ్, కా కానీ బాడీ లాంగ్వేజ్‌ని పడతాడక్కడింకా మణికంఠ. ఎందుకని ఇక్కడ తప్పు పట్టాల్సొస్తే బాడీ లాంగ్వేజ్‌నే పట్టాలి. ఎందుకంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూకొచ్చేసరికి సీతని కొట్టలేమింకా. గేమ్‌లో పాయింట్స్ పెడుతుందామె. ఇప్పుడేంటి ఆహ్, న నేను నేనేదైతే బాగా ఆడగలనో ఆ గుణం నీలో ఉంది. నాలో ఎంటర్‌టైన్‌మెంట్ గుణం నీలో ఉంది. అందుకని మిమ్మల్ని పంపిస్తున్నా అంటే, ఇంక నీ ఇండివిడ్యువల్ గేమ్ ఎక్కడ్రా? వాళ్ళకే ఇస్తే పోద్ది కదా కప్పు. వాళ్ళకే ముందుకు పంపిస్తే పోద్ది కదా అన్న సెన్స్ ఒస్తది. సో, ఆ పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడ మణికంఠ ఇంకా తెలివైనోడు. ఏం చెప్పాలా? అందుకే చూడు మణికంఠ నైనిక విషయంలో మాట్లాడినంత గట్టిగా సీత విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? సీత విషయంలో పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఈ తప్పుని ప్రూవ్ చేసే పాయింట్స్ ఉన్నాయి. నైనిక విషయంలో నైనిక తప్పు అని చెప్పే పాయింట్స్ ఉన్నాయి. అందుకనే ఆ నామినేషన్ బట్టి మనకంటే ఇది ఉంటది. ఇక్కడ ఏమన్న మాటల్ని ఇంకా డిఫెండ్ చేసుకోవటము వేరే యాంగిల్ వెళ్దనుకున్నాడో ఏమో, నేను అన్నాను కదా అనుకున్నాడేమో, ఇక్కడ బాడీ లాంగ్వేజ్ తెచ్చాడు. నువ్వు కరెక్ట్‌గా మాట్లాడు. నువ్వు చేస్తే ఏసావు. బాడీ లాంగ్వేజ్ మాత్రం కరెక్ట్‌గా అంటే కొంచెం మణికంఠని ఇమిటేట్ చేస్తాడనమాట. అంటే దిస్ ఈజ్ మై బాడీ లాంగ్వేజ్. నువ్వెవరు చెప్పడానికి అంటే ఆఫ్‌కోర్స్ ఇట్స్ యువర్ బాడీ లాంగ్వేజ్. యువర్ బాడీ లాంగ్వేజ్ షుడ్ బి డిఫరెంట్ కావచ్చు. బట్ యూ ఆర్ ప్రొజెక్టింగ్ మై బాడీ లాంగ్వేజ్. యువర్ బాడీ లాంగ్వేజ్ షుడ్ బి డిఫరెంట్. బట్ యూ ఆర్ ప్రొజెక్టింగ్ మై బాడీ లాంగ్వేజ్ రిమెంబర్ ఇట్ అన్నట్టు అంటాడు. నా బాడీ లాంగ్వేజ్ నువ్వెలా ఇమిటేట్ చేస్తావు అన్నట్టు. సో, ఇది జరిగింది. మొత్తానికి మణికంఠకి బాగానే పడ్డట్టుంది. మణికంఠ మళ్ళా సేఫ్ టార్గెట్ అయిపోయాడు. సో, అసలే జైల్‌లో ఉన్న మణికంఠని తీసుకెళ్ళి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రభావం అని చెప్పి సీక్రెట్ రూమ్‌లో ఏస్తారా? లేకపోతే సీక్రెట్ రూమ్‌కి ఇంకా టైం ఉంది. సో, అని చెప్పి ఏమన్నా వేరే గేమ్ ఆడతారా? అంటే నాకు తెలిసి సీక్రెట్ రూమ్‌ను వాడకపోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని అద్భుతాలు ఒకేసారి చూపిస్తే ఇంకా కంటెంట్ అద్భుతం ఏముంటది? ఆల్రెడీ ఇప్పుడు ఆయన జైల్‌లో ఉన్నాడు. ఆల్రెడీ అక్టోబర్ 5థ్ ఈళ్ళొస్తున్నారు. సో, అక్టోబర్ 5థ్‌న న్యూ ఎంట్రీస్‌తో ఎపిసోడ్ ఫుల్ ఆన్ టీఆర్‌పీస్ ఉండే ఒకటిది. ఈలోపు మళ్ళా సీక్రెట్ రూము ప్లస్ ఇయన్నీ అంటే సీక్రెట్ రూమ్‌ని వాళ్ళొచ్చాక, కొత్త వాళ్ళొచ్చాక గూడా ప్లాన్ చేయొచ్చు గదా! అని అనిపిస్తుంది నాకు. సో, నువ్వెవర్రా అనుకోవటానికి? నువ్వెవడు అనుకోవటానికి? అసలు మా ప్లాన్‌ని అనుకోవడానికి నువ్వెవర్రా? నువ్వు అట్ట అనుకున్నావా? లేదు. మేము ఇదే చేస్తాం. మేము మిడ్ వీక్ ఎలిమినేషనే చేస్తాం. మేము మనీని సీక్రెట్ రూమ్‌కే పంపిస్తామంటే, పంపించినప్పుడు దాని గురించి రివ్యూ చేసుకుందాం అంతే. సో, మీకేమనిపించింది ప్రోమో చూస్తే కమెంట్ చేయండి. సో, నైనిక ఈ వీక్ ఎళ్ళిపోద్దని మీకు అనిపిస్తుందా? అనేది కమెంట్ చేయండి. లేదు నైనిక ఉంటదని మీకు అనిపిస్తుందా? నాకైతే నైనిక ఈ వీక్ ఎళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. సో, దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.